హైదరాబాద్‌లోని ఒక వింత ఘటన జరిగిందన్నమాట. ఈ వింత ఘటన ఎలా జరిగిందంటే, ప్రజలు అమాయకులు మాట. ఎవరైనా వ్యాపారం చేసుకునే వ్యక్తులు ఉత్తుకున్నాన వచ్చి మీకు ఫ్రీగా అంటే చాలా తక్కువ రేట్‌కి మేము ఇస్తున్నాము. మీరు తీసేసుకోండి అని చెప్పేసి అంటే, ఆ వస్తువు ఎలా ఉన్నది ఏంటని చూడరు. ఎళ్ళిపోయి పడిపోయి నాకు ఒక ₹1,00,000 ఇచ్చేయండి. మాకు ఇప్పుడే ఇచ్చేయండి. మొత్తం మీరు అమ్మిందంతా మాకే కావాలని చెప్పేసి పడిపోతారన్నమాట ఆయన మీద. సో, అంత విచిత్రమైన వింత ఘటన జరిగింది. ఆ వింత ఘటనలోని ప్రజలు తీవ్ర షాక్ గురయ్యారు అక్కడ. తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఎందుకంటే అది విషమ పరిస్థితి. చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అతను ఏదైతే అమ్మాడో అది తిన్న తర్వాత. అదేంటంటే ఒక వ్యక్తి ఒక బండిలోని మొత్తం ఫుల్‌గా గుడ్లు వేసుకొని వచ్చాడనమాట. ట్రేలు ఫుల్‌గా గుడ్లు వేసుకొని వచ్చాడు. వచ్చి గుడ్డు రేటు ₹2 చెప్పాడనమాట. మామూలుగా చూసుకుంటే మనకి ఒక గుడ్డు వచ్చి బయట ₹6 పైమాట అనమాట. ఈ ₹6 ఉన్న గుడ్డు ఒకేసారి ₹2 అమ్ముతానేటప్పటికి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడాను ఎగబడిపోయారు అతని మీద. ఎగబడిపోయి నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి ఎగబడిపోయారు. సో అదే క్రమంలోనే ఒక వ్యక్తి మైండ్ పెట్టి అసలు ఇంత తక్కువ రేటుకి ఎలా అమ్ముతాడు ఇతను, మార్కెట్లో చూసుకుంటేనేమో ₹6 ఉన్నాయి, అసలు ఈ విధంగా ఎలా వస్తుంది ఇతనికి అని చెప్పి ఒక గుడ్డుని తీసుకొని నేలకేసి కొట్టాడు. నేలకేసుకొని కొట్టగానే దాంట్లోంచి బ్లాక్ కలర్గా ఏదో బయటికి వచ్చింది. దాంతో పలంగానే విపరీతమైన స్మెల్. ఇంకో గుడ్డు పగల కొట్టాడు. అది కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంది. అంటే ఎంత దారుణంగా ఉందంటే అది తిన్న తర్వాత మనుషులు చనిపోతారన్నమాట. ఒకవేళ బాయిల్ చేసుకుని తొందరలో ఎవరైనా తిన్నారా 100% పాయిజన్ అయిపోతుంది. సో ఎవరినే అతను అందరిని కూడా అక్కడ అందరూ కూడాను తెలియపరిచి ఎవరినే అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇమ్మీడియట్లీగా అక్కడ పోలీస్ స్టేషన్ ఏదైతే పరిధిలో ఉన్నదో ఆ పోలీస్ స్టేషన్కి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేసిన ఏమన్నా పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఎవరెవరైతే ఈ గుడ్లు కొనుక్కున్నారో వాళ్ళందరూ కూడా తిరిగి డబ్బులు మరి ఇతని ద్వారా ఇప్పించారన్నమాట. సో ఈ విధంగా అయితే హైదరాబాద్లో ఒక వింత ఘటన జరిగిందన్నమాట. గుడ్లు చాలా తక్కువ రేటుకి వచ్చేద్దని చెప్పేసి అతని మీద ఎగబడిపోయి మరీ కొనేసుకున్నారు. తీరా చూస్తే లాస్ట్కి ఆ గుడ్లు చాలా నిలవైపోయిన గుడ్లు తీసుకొచ్చి అమ్మేసి వాళ్ళందరూ కూడా మోసం చేశారని తెలిసిందన్నమాట. సో చూశారు కదా, ఈ విధంగా అయితే ఈ రోజుల్లో మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రతి వ్యక్తి కూడా డబ్బు అని చెప్పేసి డబ్బు కోసం దీనికైనా దిగజారుతూ ఉన్నారు. దయచేసి గమనించండి. ఎందుకంటే మీ డబ్బులు కాబట్టి మీరు ఆచితూచి ఆ వస్తువు ఎలా ఉందని చూసి మీరు చెక్ చేసుకుని కొనుక్కోండి నా ఉద్దేశం ప్రకారం. మరి ఇంక మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.